హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం గులాబీ మొక్కలకైతే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే తీసుకొని వచ్చానండి. అలాగే గులాబీ మొక్కలు బాగా మనకి చెట్టు నిండా కూడా మొగ్గలు రావాలి, అలాగే పువ్వులు పెద్ద పెద్ద సైజులో పువ్వులు రావాలి, మొక్కలు మంచి గ్రోత్తో పెరగాలి అంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే చూస్తారనమాట మంచి రిజల్ట్స్ని. చూసారు కదండి, పూలు చూడండి ఇలా విరబూసాయి అనమాట. మొత్తం కూడా ఇలా ట్రిమ్మింగ్ మొత్తం తీసేసుకోవాలండి. మొత్తం కూడా ప్రూవింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల మన మొక్కలు అనేది మంచి గ్రోత్ని అయితే అందుకుంటాయి అన్నమాట. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మొత్తం కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం మొక్కల్లో వచ్చే పిచ్చి పిచ్చి మొక్కలు కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి గులాబీ మొక్కలకి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానివ్వండి, అవన్నీ కూడా మంచి పోషకాలు అనేటివి పిచ్చి మొక్కలకైతే అందుతూ ఉంటాయి. గులాబీ మొక్కలకి అందకపోవచ్చు, అలాగే చనిపోయే అవకాశం కూడా ఉంటాయి ఇలా పిచ్చి మొక్కలు ఉంటే. చూసారు కదా, అలాగే మనం ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మనం మొక్కలు అనేది సాయిల్ అనేది ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది మొక్కకి నేరుగా అయితే అందుతుంది. ముఖ్యంగా గులాబీ మొక్కలైతే మనం కేరింగ్ తీసుకోకపోతే పండు బారిన ఆకులు వచ్చేసి అలా డైబ్యాక్ సమస్య వల్ల చనిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు మనం గులాబీ మొక్కలకి కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇవాళ ఫర్టిలైజర్ ఏంటో కూడా మీకు చూపిస్తానండి. చాలా మనకి యూజ్ అయ్యే ఫర్టిలైజర్ అనమాట. అలాగే ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుందాము. ఇవి వచ్చేసి పపాయ పీల్స్ అండి. ఇవన్నీ చూసారు కదా, ఇలా మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు కట్ చేసుకోకపోయినా పర్లేదు. ఇక్కడ వచ్చేసి టీ పొడి అనమాట. ఈ టీ పొడి అలాగే మనం పపాయ పీల్స్ తీసుకున్నాము. అలాగే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే నేను తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ చాలా సింపుల్గా మనకి మంచిగా యూజ్ అయ్యే ఫర్టిలైజర్ అయితే మనం తయారు చేసుకుందాము. అలాగే ఈ పపాయ పీల్స్ అనేటివి ఇలా మిక్సీకి వేసేసి కచ్చపచ్చగా ఇలా చేసేసుకున్నానండి. చూసారు కదా, ఇలా చేసుకొని మనం ఫర్టిలైజర్ అయితే ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము. మనకి పపాయ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. పూల మొక్కలకి బాగా మొక్కల పెరుగుదలకి, అలాగే పువ్వులు బాగా పూయటానికి, మొగ్గలు అనేది ఎండిపోయే రాలిపోయే మొగ్గలకి బాగా యూజ్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఒక 1/2 లీటర్ వాటర్లో నేను ఇలా ఇది అనేది వేసేసుకున్నాను. పపాయ పీల్స్ పేస్ట్ అనేది వేసుకున్నాను. ఇకపోతే టీ పొడి ఉంది కదండి, ఇది ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మనం మన లిక్విడ్ ఫర్టిలైజర్లో వేసుకుందాము. ఇది మన పూల మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. టీ పొడి మనకి మొక్కలకి ఎంత బాగా యూజ్ అవుతుందో అందరికీ తెలిసిందే కదా. ఇలా మనం వాడిన టీ పొడి కంటే ఇలా వాడకుండా ఉండే టీ పొడి అయినా సరే మనం వేసుకోవచ్చండి. చూసారు కదా, ఇది ఒక 8-9 అవర్స్ వరకు మనం ఫర్మెంట్ చేసుకుందామండి. లేదంటే ఒక 2 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. నేనైతే ఒక 8 అవర్స్ వరకు నేను ఫర్మెంట్ చేసుకున్నాను. చూసారు కదా, ఇది మనం వాటర్ డైల్యూట్ ఎలా చేయాలో కూడా చూద్దామన్నమాట. ఇలా ఒక 5 లీటర్స్ వాటర్ అనేది నేను తీసుకున్నానండి. ఇందులో నేను ఈ 1/2 లీటర్లో సగం వరకే పోసి నేను లిక్విడ్ అనేది తయారు చేసుకుంటున్నాను. ఇలా ఒక 5 లీటర్ వాటర్స్కి సగం లిక్విడ్ వరకే పోసానండి. ఇలా మనకి మొక్కలకు అనేది డైల్యూట్ చేసుకొని మన ఏ మొక్కలకైతే మనం పువ్వులు బాగా రావట్లేదు, పెద్ద పెద్ద సైజులో పువ్వులు రావాలి, మొగ్గలు ఎండిపోతున్నాయి అని ఉంటాయి కదా, ఆ మొక్కలన్నింటికి కూడా ఇవ్వచ్చండి. ఆ మందార మొక్కలు కానివ్వండి, కనకాంబరాల మొక్కలు కానివ్వండి, ఇలా ఎటువంటి మొక్కలైనా సరేనండి, మనం అన్ని మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు.
చూసారు కదా, ఇలా అన్ని మొక్కలకు కూడా ఇవ్వండి. మన పొలం వారానికి ఒకసారి ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి. డైలీ మనం ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉంటాం కదా, అందులో ఈ ఫర్టిలైజర్ కూడా యాడ్ చేసి మనం వారానికి ఒకసారి అనేది ఈ ఫర్టిలైజర్ ఇస్తూ ఉన్నామంటే మన మొక్కలు అనేది బాగా గ్రోత్ అవుతాయి. అలాగే పువ్వులు కూడా ఎక్కువ శాతం పువ్వులు పూస్తాయండి. మొగ్గలు అనేది మాడిపోయి రాలిపోకుండా ఉంటాయి అన్నమాట. మంచి మంచి పోషకాలు అనేది మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల మన మొక్కలకు అనేది ఎక్కువ పువ్వులు అనేది తీసుకునవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.